ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. దీనికి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రషీద్ మర్డర్ ఎంత దారుణంగా జరిగిందో మీరందరూ కూడా చూస్తుంటారు. 2 చేతులు నరికేసి దాన్ని మరి అంత ఓపెన్గా ఈరోజు ఒక పొలిటికల్ మర్డరు. రషీద్ పేరెంట్స్ కూడా ఇది పొలిటికల్ మర్డరు, చాలా రోజుల నుంచి ఇది అవుతోందని చెప్పినా కూడా ఈరోజు ఇంకా కూడా లా అండ్ ఆర్డరు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈరోజు సక్రమంగా ఉండే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం ఢిల్లీకి వస్తారు. అదేవిధంగా బుధవారం అన్ని పార్టీల దృష్టికి తీసుకొచ్చి దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరగాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికి కూడా ఈ విషయాన్ని అందరి దృష్టిలో కూడా పెడతారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. అసెంబ్లీ సెషన్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇష్యూస్ ఉంటే నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ స్టేట్ ఇష్యూ ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ ఇష్యూ ఉన్నా మీరు తీసుకురండి. ఈ వైట్ పేపర్స్ గురించి మాట్లాడతాం, పెట్టబోయే వాటి గురించి మాట్లాడతాం వైట్ పేపర్స్వి. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లేవనెత్తని మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ మాట్లాడకుండా అక్కడ నుంచి టాపిక్ మొత్తాన్ని డైవర్షన్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటో నాకు అర్థం కావాలి.